వైశాఖ శుద్ధ ఏకాదశి, మోహిని ఏకాదశి. శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం. అనేక పుణ్యవిశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి ఎంతో విశేష విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరం లోని సత్యనారాయణస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. మోహిని ఏకాదశిగా పిలవబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తుందని ఎన్నో ఆర్ష గ్రంథాలు చెబుతున్నాయి. నేటి వైశాఖ శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే విశిష్ట ప్రఖ్యాతిగాంచుటకు కారణము క్షీరసాగ మథనం తర్వాత దేవతలకు అమృతం పంచడం కోసం శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా అవతరించినది. ఈ తిథి నాడేనని, అందుకే ఈ వైశాఖ శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. ఈనాడు ఉపవసించడం, శ్రీమన్నారాయణమూర్తిని మోహిని రూపంలో ఆరాధించడం వలన సంసార మోహం తొలగి పారామార్థికత వైపు దృష్టి మరలుతుంది. నేడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం లేదా శ్రవణం చేయడం సత్ఫలితాల్నిస్తుంది. మన తెలుగునాట శ్రీ జగన్మోహిని రూపమున శ్రీమన్నారాయణమూర్తికి ఉన్న ఏకైక దేవాలయం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ర్యాలీలో ఉన్నది. అక్కడ శ్రీస్వామి వారిని భక్తులు శ్రీజగన్మోహినికేశవస్వామి మూర్తి అనే నామంతో కొలుచుకుంటారు. ముందు పురుష రూపం, వెనుక స్త్రీ రూపం కలిగి ఉన్న ఏకైక ఏకశిలా సాలగ్రామ శిలామూర్తి జగన్మోహిని కేశవ స్వామివారు. యాక్షీరవర్ధిమధనాక్షిణదర్పదితిజాక్షోభితామరగణ పేక్షాప్తయేత్యజని వలక్షాంసు బింబజిద తీక్ష్ణాలకవృతముఖి సూక్ష్మావలగ్నవసనాన్యక్షేపకృత్ కుచకటాక్షాక్షమీకృతమనో దీక్షాసురాహృత్ సుధాక్షాని నోహ్వతు సురక్షేక్షణాద్ధరితను. ఈ శ్లోక రచయిత శ్రీ వాదిరాజులవారు శ్రీహరి యొక్క మోహినీ రూపాన్ని ఇలా ప్రార్థిస్తున్నారు. తా క్షీరసాగరాన్ని మదించిన తర్వాత కూడా అసురుల అహంకారం తగ్గలేదు. వారు దేవతలను వేధించేవారు అమృతాన్ని పంచడానికి నిరాకరించడం ద్వారా. అప్పుడు దేవతల కోరికలు తీర్చడానికి మీరు పౌర్ణమి కంటే అందమైన స్త్రీగా అవతరించారు. మీ ముఖం మృదువైన గిరజాల జుట్టుతో కప్పబడి ఉంది. ఆకర్షణీయమైన మరియు పాక్షిక పారదర్శకమైన దుస్తులను ధరించి రొమ్ములను పెంచి రెచ్చగొట్టే వైపు చూపులు వేస్తూ మీరు అసురుల మానసిక సంకల్పాన్ని ఓడించి వారి నుండి అమృతాన్ని దొంగిలించారు. శ్రీహరి దేహం నుండి పుట్టిన ఓ మోహిని, చెడు లేదా నిషిద్ధమైన వాటిని చూసే పాపాల నుండి మమ్మల్ని రక్షించండి. జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడే సమస్యలు సతమతం చేస్తుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసిక శాంతికి దూరం చేస్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పాపాల బారి నుంచి బయటపడి పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తుంది. ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమగతులు కలిగేలా చేస్తుంది. అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుడిని మోహిని నామ రూపాలతో విశేషమైన భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ, స్తోత్రాలు పఠిస్తూ, కీర్తనలు ఆలపిస్తూ, పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి జాగరణతో స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపదలు సంతోషాలే కాదు, మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. మోహిని ఏకాదశి వ్రత కథ. ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి 5 కుమారులు. వారిలో చిన్న కుమారుడు దృష్టబుద్ధి. ఇతను చాలా పాపాత్ముడు, అధర్మం పాటిస్తాడు. పాప కార్యాలు ఎక్కువగా చేస్తాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. అతను నిరాశ్రయుడుగా ఉన్నప్పుడు స్నేహితుల కూడా అతన్ని విడిచిపెట్టారు. దృష్టబుద్ధి ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు. అది వైశాఖ మాసం. రిషి గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడటంతో జ్ఞానం వచ్చింది. కౌండిల్య మహర్షికి నమస్కరించి తన ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు. కౌండిల్యుడు దృష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు. ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు. ఆ విధంగా దృష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడు అయ్యాడు.
జీవిత చరమాంకంలో గరుత్మంతునిపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్లాడు. అల్ జై శ్రీమన్నారాయణ అల్ సేకరణ